తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ మోడర్న్ లైఫ్ స్టైల్కి ద కామన్ ప్రాబ్లం ఒకటి స్ట్రెస్ అయితే, ఇంకోటి అసిడిటీ అండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, తిన్నది అరగట్లేదు, తేపులు వస్తున్నాయి, బ్లోటింగ్స్ ఇవన్నీ. సో ఈరోజు మనం సింపుల్ ఆసనంతో బ్లోటింగ్ ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. సో ఈ అసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రూట్ కాజ్ ఏంటి, మన తినే ఆహారం అలాగే తినే స్టైల్ కూడా మార్చుకోవాలి. సో ఏ చేంజెస్ ఎలా చేయాలి, అలాగే ఏ ఆసనం వేస్తే బాగుంటుందో మనం చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పల్ల, అడ్వాన్స్ యోగా ట్రైనర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చాలా సింపుల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఈ పొట్టకి బ్లోట్ అవ్వటం వలన తిన్నది అరగపోవటం వలన చెస్ట్ మీద లోడ్ అవుతుంది, బ్రీతింగ్ సరిగా ఉండదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం మొదలవుతుంది స్లోగా. అంటే మోషన్ సాఫీగా అవ్వకుండా ఆల్టర్నేట్ డేస్ ఆర్ ఎక్కువసేపు బాత్రూంలో మనం స్పెండ్ చేస్తున్నామంటే గట్ సిస్టమ్ ప్రాబ్లం అని అర్థం. ఈ గట్ సిస్టమ్ ప్రాబ్లం ఇదొక చిన్న సమస్య అంటే ఇదే సేమ్ మీకు స్లోగా స్కిన్ మీద చూపిస్తుంది, వెయిట్ మీద చూపిస్తుంది, హెయిర్ మీద చూపిస్తుంది, హెయిర్ లాస్ అవ్వటం, వెయిట్ పుట్ ఆన్ అవటం, ఇవన్నిటికీ కూడా మూల కారణం ఏంటంటే మీ డైజెషన్ గట్ సరిగ్గా లేదని అర్థం. సో మనం ప్రోబయోటిక్ సరిగ్గా తీసుకోకపోవటము, మంచినీళ్ళు సరిగ్గా తాగకపోవటము, ఫైబర్ సరిగ్గా తీసుకోకపోవటం, ఈ 3 చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. తిన్న ఆహారంలో ప్రతి ముద్దకి డైట్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఏం తిన్నారా, సడన్గా మిల్లెట్స్ తినండి, ఇంకేదో తినండి కాదు. మీరు తినే ఆహారం అన్నం, పప్పు, కూర అన్నీ తినండి. దానికి ముందు ఒక కప్పుడు ఒక చిన్న బౌల్లో ఫైబర్ వెళ్ళేటట్టు చూడండి. ఫైబర్ అంటే ఇంకేదో కాదు, ఒక 2 ముక్కల క్యారెట్, 2 ముక్కల కీర, టమాటా, అట్లా మీకు ఏది పడుతుందో దాన్ని బట్టి తీసుకోండి. లేదా ఉడికిచ్చింది స్లైట్గా స్టీమ్ చేసిన బ్రోకలీ కానీ, లేదంటే కాలీఫ్లవర్ కానీ, బీన్స్ కానీ, ఇలాగ ఏదైనా సరే మీరు కొంచెం స్టీమ్ చేసి చేసుకోవచ్చు. ఏదైనా తినే ఆహారానికి ముందు కొంచెం ఫైబర్తో స్టార్ట్ చేయడం వలన మీ ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది, షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి, వెయిట్ అనేది మేనేజ్ అవుతుంది, అలానే గట్ అనేది క్లియర్ అయిపోతుంది. దాంతోపాటు మంచినీళ్ళు బాగా తీసుకోండి. తినేటప్పుడు నవిలి తినటం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే కాన్షియస్ ఈటింగ్, తినేటప్పుడు టీవీ చూస్తూ మనం ఏం తింటున్నామో తెలియనట్టు, ఆర్ రన్నింగ్లో అటు ఇటు తిరుగుతున్నట్టు నోట్లో కుక్కేసుకుని వెళ్ళిపోతాము, లేకపోతే కార్ డ్రైవింగ్ చేస్తూ చేతులు ఏదైనా పెట్టుకుని బ్రేక్ఫాస్ట్ టైంలో వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా మన గట్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఎప్పుడైనా సరే మన అమ్మమ్మలు కాలం నుంచి చెప్తూ ఉంటారు, నిలబడి నీళ్ళు తాగద్దు అనేసి. ఎందుకు అంటే కూర్చుని తాగండి, కూర్చుని తినండి, నిదానంగా చేయండి. కాన్షియస్ ఈటింగ్ అంటే మీరు ఏం తింటున్నారో దాని కలర్, టెక్స్చర్ అది ఫీల్ అవుతూ తింటాం. అలాగే ఏదైనా తినే ముందు ఏ రిలీజియన్ అయినా కూడా ప్రేయర్ చేసుకుని తినేవారు, ఎందుకంటే అది మన ఒంటికి పడుతుంది. సో ప్రేయర్ చేస్తాం, ఏమవుతుందంటే ఒక నిమిషం మనం ముందు క్యారీ చేసిన ఎమోషన్స్ అన్నీ వదిలేసి బ్రెయిన్ని కామ్ డౌన్ చేసి తింటాం. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేస్తున్నాం. సో ఇది కాన్షియస్ ఈటింగ్ అనమాట. సో ఈ మార్పులు చేర్పులు చేస్తే మీకు కాన్స్టిపేషన్ ఆర్ యాసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి బయటపడతారు. అలాగే కొన్ని ఫుడ్స్ మనకి పడవు, అవి ఏం పడవో మీరు రాసుకోండి. ఈరోజు తేడా వచ్చింది రేపు కాదు, దీన్ని జనరలైజింగ్ అంటాం, ఫుడ్ జనరలైజింగ్. సో మీరు ఏం తింటే ఏం తేడా వస్తుందో చూసుకుని అవి ఎలిమినేట్ చేయాలి. కొద్ది రోజులు మానేసి చూడండి. సో మీకు ఏమన్నా బెటర్ అవుతుంది అంటే ఆ ఫుడ్ మీకు పడట్లేదని అర్థం. సో ఇప్పుడు మనం చేయబోయేది మండుకాసనం. మండుకాసనం ఎలా చేయాలో చూద్దాం. మండుకాసనాన్ని చేయటానికి ఫస్ట్ వజ్రాసనంలో ఇలా కూర్చోాలండి. సివియర్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కాళ్ళు చాపుకుని కూడా చేయొచ్చు. ఆ వేరియేషన్ కూడా మీకు చూపిస్తా. ఇది ఆల్రెడీ మీకు నీస్ ఓకే అనుకున్నాయి, పెద్ద పెయిన్ లేదు అనుకుంటే, అండ్ దీన్ని బెడ్ మీద చేయండి. సో దట్ మీకు కుషనింగ్ దొరుకుతుంది, నీ టిష్యూస్ డ్యామేజ్ అవ్వకుండా, నీ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా చేసుకోవచ్చు. సో మండుకాసనం చేస్తాకి థమ్ ఫింగర్ మీ బటన్ మీద ఎదుగుతూ లోపల పెట్టుకుని వేళ్ళను మడుచుకుని పొత్తి కడుపు కింద లోవర్ అబ్డామిన్ కింద పెట్టుకోండి. బ్రీద్ ఇన్, గాలి పీల్చుకుని గాలి వదులుతూ బ్రీద్ అవుట్ అండ్ బెండ్. ఎంతవరకు వస్తే అంతవరకు, ఫేస్ ప్యారలల్ టు ద ఫ్లోర్. కాసేపు గాలిని ఆపేస్తున్నాం, స్లోగా పైకి. దీన్ని కుంభక అంటాం. గాలిని కాసి ఆపేసే ప్రాసెస్ని కుంభక, కుంభించడం. అంతర్ కుంభక, బాహర్ కుంభక, అలా 2 వైపు.
రెండు విధాలుగా ఉంటుంది. సో మీరు గాలి వదిలేసి కాసేపు ఉన్నప్పుడు మీ ఫేస్ అంతా హెవీగా ఉంటుంది, స్వెట్టీగా ఉంటుంది, కానీ ఏమీ కాదు. ఇది ఫేస్ కూడా మసాజ్ అవుతుంది. నేను ఇదివరకు కూడా చెప్పాను, యోగా అనేది ఒక్క ఆసనం ఒక్కదానికే పనిచేయదు, మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చేసే మండకాసనం అసిడిటీ మాత్రమేనా అంటే కాదు, ఇది ఫేషియల్ యోగా లాగా పనికొస్తుంది, కళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తా. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది పిడికిల్ బిమ్మి. సో ఈజీ వే ఏంటి అంటే ఒక అరచేయి ఇంకో అరచేయి మీద పెట్టి పొత్తి కడుపు మీద పెట్టుకుని బ్రీద్ ఇన్, గాలి వదులుతూ బ్రీద్ అవుట్ అండ్ బెన్. ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండండి. ఇక్కడ గాలిని ఆపేస్తున్నాం కాసేపు. నా గాలిని పీల్చుకుంటూ మళ్ళీ పైకి. సో ఇది మీరు చూస్తే పొట్ట మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత కొంచెం కష్టం. ఫుడ్ తీసుకోకముందు తెల్లవారుజామున చేస్తాం వలన మీరు ఈజీగా వంగుతారు. అలాగే మీకు ఎఫెక్ట్ కూడా, అంటే దీని రిజల్ట్ కూడా బాగా వస్తుంది అనమాట. కానీ ఇది పీరియడ్స్లో ఉన్న వాళ్ళు, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ రీసెంట్గా ఏమైనా అబ్డామినల్ సర్జరీస్ అయిన వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఇది ఎంతసేపు చేయాలి అంటే, ఎన్నిసార్లు చేయొద్దు, ఎంతసేపు చేయాలంటే ఒక ట్వైస్ అలా ఎర్లీ మార్నింగ్ చేయండి. ఎంతసేపు కుదిరితే అంతసేపు హోల్డ్ చేస్తా ట్రై చేయండి. ఈరోజు కాసేపు చేశారనుకోండి 5 seconds, రేపు 10 secondsకి పెంచండి. అలా పెంచుకుంటూ వెళ్ళండి, మీ వీలు బట్టి చేసుకోండి. దీని పేరు మండుకాసనం. సో ఇప్పుడు కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాం. సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వజ్రాసనంలో కూర్చోలేము అనుకుంటే 2 కాళ్ళు చక్కగా ముందుకు చాపి సేమ్ ఏ ఆసనం ఇందాక ఎలా వేసామో అలాగే పిడికిల్ బిగించి బ్రీద్ ఇన్, గాలి వదులుతూ బ్రీద్ అవుట్ అండ్ బెన్. ఎక్కువ వంగలేరు, ఎంతవరకు వస్తే అంతవరకు. మండుకాసనం వజ్రాసనంలో కొంచెం ఈజీ, కానీ మోకాళ్ళు ఫోల్డ్ చేయలేని వాళ్ళు, సివియర్ నీ పెయిన్ ఉన్న వాళ్ళు, రీసెంట్గా నీ సర్జరీస్ అయిన వాళ్ళు ఇలా కాలు చాపుకుని ద సేమ్ ఆసనం ఇలా చేయొచ్చు. లేదా ఒక చేయి మీద ఇంకో చేయి పెట్టి కూడా ఎంతవరకు వస్తే అంతవరకు చేయొచ్చు. స్లోగా బ్యాక్ టు ద పొజిషన్. సో ఏది మీకు వీలుగా ఉంటే దాన్ని బట్టి చేసుకోండి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. సో అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చిన్న సమస్యగా తీసుకోవద్దు. ఇది రూట్ కాజ్ చాలా పెద్ద ప్రాబ్లమ్స్కి. మీకు తిన్నది అరగకపోవటము, జుట్టు రాలిపోవటము, స్కిన్ టెక్స్చర్ మారిపోవటము, లోపల ఉన్న ఆర్గాన్స్ సరిగా ఫంక్షన్ అవ్వకపోవటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకోసమనే మనం రెగ్యులర్ ఈటింగ్ ప్యాటర్న్ మార్చుకోవాలి. ఏం తింటున్నాం, ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవాలి, ఈ ఆసనాలు కూడా ఇంక్లూడ్ చేయాలి. దీంతో పాటు అట్లీస్ట్ ఒక 30 minutes అన్నా వాక్ చేయండి. తిన్న తర్వాత బ్రిస్క్ వాక్ కాకుండా, ఇమీడియట్గా కాకుండా, తిన్న ఒక అరగంటకి కాసేపు నైట్ పడుకుని నిద్రపోతే మంచి నిద్ర వస్తుంది, తిన్నది చక్కగా డైజెషన్ కూడా అయిపోతుంది. సో చూసారు కదా. దీంతో పాటు మీ డైట్లో న్యాచురల్ టిప్స్ అనేది యాడ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఇదివరకు మొదటి ముద్ద నెయ్యి, వాము, అన్నం తినేవారు. ఎందుకు అంటే మీరు ఏం తిన్నా కూడా అది డైజెస్ట్ అవ్వటానికి. అలాగే బజ్జీల్లో ఇప్పుడు కన్నా ఇదివరకు కంపల్సరీగా బజ్జీలు అవి వేసినప్పుడు దాంట్లో కొంచెం వాము వేసేవారు. సో వామ్ అన్నం డైజెషన్కి బెటర్ అవుతుంది. సో సివియర్ అసిడిటీ ఉన్న వాళ్ళు 1 చెంచా వాము తీసుకుని 1 గ్లాస్ నీళ్ళల్లో మరిగించి ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగటం వలన డైజెషన్ బెటర్ అవుతుంది. కాన్స్టిపేషన్కి, అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. వెంటనే తేపులు వస్తాయి, లేదంటే మోషన్ అవ్వచ్చు. సో మీ గ్యాస్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ 2 జరుగుతాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈ చిన్నపాటి టిప్స్ కూడా పాటిస్తూ ఉండండి. అలాగే ఈ ఆసనాన్ని రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇలాంటి ఎన్నో టిప్స్ ఉంటాయండి. అలాగే మీ ప్రాబ్లం తగ్గట్టుగా యోగా నేర్పించడమే హిమాస్ యోగా ఒక ముఖ్య ఉద్దేశం. ఏజ్తో నిమిత్తం లేకుండా, ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా మీ ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా యోగా మా క్లాసెస్లో నేర్పిస్తాం. ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్, యోగా క్లాసెస్ నేర్చుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమా.